శివ సినిమా November 14th రిలీజ్ అవుతోంది. అయితే రామ్ గోపాల్ వర్మ వరుస పెట్టి ఒక్కో ఛానల్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం మనం గమనించవచ్చు. శివ సినిమాకి సంబంధించి మాట్లాడడం. సరే, డైరెక్టర్ కాబట్టి ఆయన యాంగిల్ ఆయన మాట్లాడతాడు. కాకపోతే ఆయన సినిమా గురించి ఎంతసేపు ఆయన చెప్తే బాగుండేది కదా. మరి ఆ సినిమా చూసి ఫీల్ అయినటువంటి వాళ్ళు, దాని ఇంపాక్ట్ ఫీల్ అయినటువంటి మాలాంటి వాళ్ళు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మరి మేము మాట్లాడితే బాగుంటుంది కదా. అందుకని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. మీకు విషయం చెప్పనా, శివ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఆ సినిమాను థియేటర్లో చూడలేదు. థియేటర్లో చూసేటటువంటి ఏజ్ కూడా కాదు నాది. మా బాబాయిలు, మా మామయ్యలు వాళ్ళందరూ కాలేజీలలో ఇంటర్మీడియట్లు, లేదా అప్పుడే ఫ్రెష్గా డిగ్రీలోకి వెళ్ళడాలు, లేదా హై స్కూల్లో ఉండడాలు, అలాంటి వాళ్ళు చూసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. నేను చాలా చాలా చిన్నవాడిని. కానీ తర్వాత చూస్తాం కదా, థియేటర్లో నేను ఎప్పుడు చూడలేదు. ఆ తర్వాత టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ఆ తర్వాత చాలాసార్లు చూశాను. కానీ దాని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంది ఏంటి అనేది వరుసగా వీడియోస్లో నేను అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తాను. చాలా చాలా విషయాలు చెప్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, మర్చిపోకండి. ప్రతి వీడియోకు లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి సార్, రాయండి మేడం. మర్చిపోకండి మీ అభిప్రాయాలు ఏంటో రాయడము. మీరు రోడ్డు మీద ఉన్నారండి, మిమ్మల్ని కొట్టడానికి చేతిలో హాకీ బ్యాట్లతో రాడ్లతో ఒక నలుగురు దూరం నుంచి దూసుకొని వస్తున్నారు. మీరేం చేస్తారు? ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మీరు జనరల్గా, ఫస్ట్ క్వశ్చన్ వదిలేసేయండి, జనరల్గా ఎంతమందిని కొట్టగలరు? ఒక్కరినా, ఇద్దరినా, ముగ్గురునా, నలుగురినా? పోనీ మీరు 40s, 50s, 60s ఉన్నారనుకోండి. మీరు 20sలో ఉన్నప్పుడు, లేదు మీకు 25 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు ఎంతమందిని కొట్టి ఉండేవాళ్ళు? కొట్టగలిగే సామర్థ్యం మీకు ఉండేది? ఇద్దరినా, ముగ్గురినా, ఒక్కరినా, జీరోనా? కామెంట్ సెక్షన్లో రాసే ప్రయత్నం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, శివ సినిమాలో శివ పాత్ర ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది ఒక విశ్లేషణ ఇందులో చెప్పే ప్రయత్నం చేస్తాను. వరుసగా వీడియోస్ వస్తాయి శివ సినిమా మీద. ఎంటర్టైన్మెంట్ విషయాలు మన ఛానల్లో మాట్లాడక చాలా రోజులైంది కదా. ఎస్, శివ సినిమా టాపిక్ కవర్ చేస్తూ ఉన్నాను. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకునే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇక విషయానికి వస్తే, శివ సినిమాలో ఒక 4 ఫైట్లు మనం తీసుకుందాం. నాగార్జున జేడి చక్రవర్తి ఫైట్, ఐకానిక్ ఆ సైకిల్ చైన్ లాగే ఫైట్. రెండోది, సైకిల్ మీద ఎక్కించుకొని పాపను తీసుకొని నాగార్జున చాలా వేగంగా వెళ్ళిపోయే సీన్, పారిపోయే సీన్, రౌడీలు వస్తూ ఉంటే పారిపోతాడు. మూడోది, వర్షం ఫైట్, వాళ్ళని కొట్టి రౌడీలను అందులో ఒకరిని భుజాన వేసుకొని విలన్ అడ్డాకెళ్ళి, అంటే భవానీ అడ్డాకెళ్ళి ఆ రౌడీగాన్ని అక్కడ పారేసి డైలాగులు చెప్పే సీన్. క్లైమాక్స్ సీన్ నాలుగోది, డైరెక్ట్ గా విలన్ దగ్గరికి వెళ్ళిపోయి విలన్ని చేసి మరీ చంపే సీన్. సో ఈ 4 సీన్స్ లో శివ పాత్ర ఎలా ఎవాల్వ్ అయ్యింది, సైకలాజికల్ గా ఎలా ఎవాల్వ్ అయ్యింది, సోషలాజికల్ గా ఎలా ఎవాల్వ్ అయ్యింది అనేది మనం గనక తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతాం. ఎందుకు అంత న్యాచురల్ గా ఆ శివ సినిమా వచ్చింది, ఎందుకు ఒక పాత్ బ్రేకింగ్ సినిమా అయ్యింది అనేది మనకు అర్థం అవుతుంది. డీటెయిల్ గా చూస్తే, ఫస్ట్ సైకిల్ మీద పారిపోయే సీన్ మనం తీసుకుందాం. జనరల్గా అండి, మనల్ని ఎవరైనా సరే కొట్టడానికి వస్తే మనం ఏం చేస్తాం? సినిమాలోని కాస్త పక్కన పెట్టండి, మనం ఏం చేస్తాం? జనరల్గా అండి 99% పారిపోతాం. 99% అదే జరుగుతుంది. ఒకరో ఇద్దరో కాదు, ఒక 5-6 మంది రాడ్లు తీసుకొని, కర్రలు తీసుకొని, హాకీ బ్యాట్లు తీసుకొని మన మీదకి వస్తున్నారు అనుకోండి. ఆ విషయం మనకు తెలిసిందంటే అక్కడి నుంచి మనం ఎస్కేప్ అయిపోతాం. అప్పటి వరకు మనం చూసిన సినిమాలలో, ముఖ్యంగా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలలో, యాక్షన్ హీరో ఎప్పుడు కూడా పారిపోడు. ఫస్ట్ టైం శివ సినిమాలో మనం చూస్తే హీరో పారిపోతూ ఉంటాడు. పారిపోయే ఒక జింక మనకు కనిపిస్తుంది, అంటే ప్రాణభయంతో పారిపోయే ఒక జింక మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత అలాంటి సీన్స్ మళ్ళీ అక్కడక్కడ కొద్దిమంది డైరెక్టర్స్ టచ్ చేశారు. తమిళంలో, తెలుగులో, హిందీలో టచ్ చేశారు. రామ్ గోపాల్ వర్మ శివ సినిమా తీసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం 1980 అని చెప్పి ఒక సినిమా వచ్చింది. అందులో సెకండ్ హాఫ్ లో ఒక సీన్ వస్తుంది, మీరు చూడొచ్చు. హీరోలు ఇద్దరు ఉంటారు, శివ, బ్రహ్మ పాత్రల పేరు. వాళ్ళని రౌడీలు చేస్తుంటే, అంటే కత్తులు తీసుకొని, వేట కత్తులు తీసుకొని వాళ్ళు వెంటబడితే, హీరోల వెంటబడితే వాళ్ళు పారిపోతారు. అందులో ఒక హీరో ఒక ఇంట్లోకి దూరి, ఆ ఇంట్లో ఒక ఆమె ఉంటే ఆమె కాళ్ళు పట్టుకొని, అమ్మ చెప్పొద్దమ్మా అని చెప్పి ఏడిచి ఆమె కాళ్ళు పట్టుకొని అక్కడ దాక్కుంటాడు. అంటే ప్రాణభయంతో పారిపోయేవాడి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆ తర్వాత సీన్లో ఆ హీరో పాత్ర ఏడుస్తూ పక్కనున్న ఫ్రెండ్తో అంటుంది, ఒక ఆడదాని కాళ్ళు పట్టుకునేలాగా చేశారా, ఒక ఆడదాని కాళ్ళు పట్టుకుని ప్రాణభిక్ష పెట్టమని అడుక్కునేలా చేశారా, వాళ్ళని ఏదో ఒకటి చేయాలరా అని చెప్పి అంటూ ఉంటాడు. అనంతపురం 1980 సినిమా మీరు ఎంతమంది చూసారో లేదు నాకు తెలియదు. సో నాకు అలాంటి సీన్స్ చూసినప్పుడు కూడా నాగార్జున ఆ సినిమాలో ఆ సైకిల్ మీద పాపను కూర్చోబెట్టుకొని పారిపోయే సీన్ గుర్తొస్తుంది. అంటే రామ్ గోపాల్ వర్మ ఎంత అహెడ్ ఆఫ్ ద టైమ్స్ ఎలా ఆలోచించాడు, ఎంత న్యాచురల్ గా ఆ సీన్ ని తీశాడు అనేది మీరు చూడొచ్చు. జనరల్ గా ఏం జరుగుతుంది సొసైటీలో? 4-5 రాడ్లు కర్రలు పట్టుకొని వచ్చారంటే డామ్ షూర్గా అండి పారిపోవాల్సింది అక్కడి నుంచి, లేదా తన్నులు తినాలి. పారిపోయే దమ్ము లేకపోతే, పారిపోగలిగే సత్తా కూడా లేకపోతే తన్నులు తినాల్సిందే, లేదా చావాల్సిందే. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ అనంతపురం 1980 అనేది పూర్తి
మాస్ సినిమా లాగా ఉంటుంది. ఇక్కడ శివ ఏంటంటే క్లాస్ గా కనిపించే మాస్లో క్లాస్ బెండ్ అయినట్టుగా కనిపిస్తుంది. రియల్ లైఫ్ లో ఎగ్జాక్ట్ గా జరిగేది అదే. సో శివ కూడా ఏమయ్యాడు, 4-5 రౌడీలు కర్రలు రాడ్లు తీసుకొని వస్తే పారిపోయాడు. ఇంకో సీన్ లో చూడండి, జేడి చక్రవర్తి ఫైట్ సీన్. పరిగెత్తించి జేడి చక్రవర్తిని కొడతాడు చూడండి. ఆ క్లాస్ రూమ్ లో సైకిల్ చైన్ లాగి కొట్టే ఐకానిక్ సీన్ ఉంటుంది. అందులో మీరు గమనించండి, అంతకుముందు జనరల్ గా పారిపోయినటువంటి శివ, 4-5 రౌడీలు వస్తే పారిపోయే శివ మరి జేడి చక్రవర్తిని ఎలా కొట్టగలిగాడు అంటే, వీడు నా క్లాస్మేటే కదా అనే ఒక యాక్వెంటెన్స్ అనే ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది సైకలాజికల్ గా మనకు ఒక బలాన్ని ఇస్తుంది. జనరల్ గా ఇప్పుడు మిమ్మల్ని ఎవరితో పోల్చుకుంటారు, వేరే ఏ విషయంలో అయినా సరే, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో, మీరు చదువుకుంటుంటే మీ క్లాస్మేట్స్తో, లేదు మీరు పనిచేస్తుంటే మీ ఉద్యోగుల్లో మీతో పాటు రెగ్యులర్గా లంచ్కి వచ్చేవాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీతో మాట్లాడేవాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు. అంటే మనం ఎంతసేపు మనల్ని మనము పోల్చుకునేటప్పుడు కూడా మనకు బాగా దగ్గర వాళ్ళతో మనల్ని పోల్చుకుంటాం. ఇంకా బాగా చెప్పాలి ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు మీ కొలీగ్ ఒక ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, లేదు ఇల్లు కొనుక్కున్నాడు అనుకోండి, లేదు కారు కొనుక్కున్నాడు అనుకోండి, లేదా ఎంఎస్ చేయడానికి యూఎస్ఏ వెళ్ళాలనుకుంటున్నాడు అంటే, మన క్లాస్మేట్ లేదు మన కొలీగ్, మన పక్కన ఉన్నటువంటి వాడు, మన స్నేహితుడు మన లెవెల్లోనే ఎంతసేపు కనిపిస్తూనే ఉంటాడు. ఆ కంపారిటివ్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు కూడా మనం అలాగే చూస్తుంటాం. సేమ్ మన క్లాస్మేట్ ఎప్పుడు కూడా మన లెవెల్లోనే కనిపిస్తూ ఉంటాడు, వాడు ఎంత గొప్పోడైనా సరే. సో శివ పాత్ర మీరు గమనిస్తే జేడి చక్రవర్తిని కొట్టేటప్పుడు కూడా సైకిల్ చైన్తో, అరే వీడు ఎవరు, ఈ జేడి పాత్ర నా క్లాస్మేట్, వీడు నాకంటే గొప్పోడేం కాదు, వీడు నాకు తెలిసినవాడే, నా క్లాస్మేటే, నాతో పాటు కూర్చొని చదువుకునేవాడే అన్న ఆ యాక్వెంటెన్స్ అనే ఫీలింగ్ ఉంటుంది చూసారా. నాకు ఈక్వలే వీడు, నాకంటే వీడేం గొప్పోడు కాదు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఆ ఫీలింగ్ లో నుంచి శివ ఆ కొట్టడం అనేటటువంటి పవర్ అనేది మనకు కనిపిస్తుంది. జనరల్ గా నేను మీకు ఫస్ట్ ఒక క్వశ్చన్ వేసాను, మీరు ఎంతమందిని కొట్టగలరు, ఒకరినా ఇద్దరినా అని చెప్పి. పోనీ ఒకరిని కొట్టగలరు అనుకోండి, అదే మన క్లాస్మేటే అని చెప్పి తెలిసింది అనుకోండి, చాలా ఈజీగా నేను నా క్లాస్మేట్ ని కొట్టగలను అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే వాడి బలాలు తెలిసిండొచ్చు, బలహీనతలు తెలిసిండొచ్చు, అసలు మోర్ ఓవర్ వీడు నా క్లాస్మేటే, నేను వీడు ఒకటే క్లాసు, నాకు తెలిసినోడే, వీడికి అంత సీన్ లేదులే అన్నటువంటి ఒక ఫీలింగ్ సబ్ కాన్షియస్ గా మన బ్రెయిన్ లో రన్ అవుతూ ఉంటుంది. మనకు బాగా తెలిసిన వాళ్ళ విషయానికి వస్తే సేమ్ ఎగ్జాక్ట్ గా అండి శివపాత్ర జేడి చక్రవర్తిని కొట్టడంలో కూడా అదొక ఆస్పెక్ట్, సైకలాజికల్ ఆస్పెక్ట్ మనకు కనిపిస్తుంది. అదే వర్షం తర్వాత వచ్చే ఫైట్ ఉంటుంది చూసారా, చాలా అద్భుతమైనటువంటి ఫైట్ ఉంటుంది రెయిన్ లో. ఆ ఫైట్ తర్వాత భుజాన్ని రౌడీని వేసుకొని భవానీ అడ్డాకెళ్ళి శివ భవానీకి వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుంది. అదే తనికెళ్ళబరిని కింది కొంగి శివ అంటే ఈడే అని భవానీకి చెప్తాడు చూడండి, ఆ సీన్ గురించి మాట్లాడుతున్నాను. అక్కడ మీరు చూడండి, అంతకుముందు పారిపోయినటువంటి శివ పాత్ర ఇప్పుడు ఏకంగా భవానీ అడ్డాకెళ్ళి డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాడు మెయిన్ విలన్ కి. ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, తన దగ్గర ఇప్పుడు ఒక ఎక్స్ట్రా పవర్ యాడ్ అయ్యింది. అదేంటో తెలుసా, బలగం. ఎస్, బలగం. శివ పక్కన 4-5 ఉంటారు, ఆ వెనక 4-5 ఉంటారు. మీరు చూస్తే ఇప్పుడు ఆ ఫైట్ సీన్, రెయిన్ ఫైట్ సీన్ ముందు కూడా మీరు ఆ కనెక్టింగ్ సీన్ చూస్తే, ఆ దాబా లాంటి దాంట్లో, దాబా కాదు, చిన్న కాకా హోటల్ లాంటి దాంట్లో కూర్చొని చిన్న, శివ, అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఇంకో అతను, ముగ్గురు కలిసి చాయ్ తాగుతూ ఉంటారు. కరెక్ట్ ఆ టైంకి రౌడీలు వీళ్ళని వెతుక్కుంటూ వస్తే లైట్ ఆపేసేయి అని చెప్పి అక్కడి నుంచి మెల్లిగా సీన్ అనేది ముందుకు ప్రోగ్రెస్ అవుద్ది అనమాట. శివ ఒక రాడ్ తీసుకొని వెళ్ళి ఒక రౌడీని కొట్టడము, ఆ తర్వాత రౌడీగాడి చేతుల్లో ఉన్న తుపాకీని శివ తీసుకోవడము. బట్ అక్కడ మీరు గమనిస్తే శివ వెనక 4-5 ఉంటారు, తన ఫ్రెండ్స్, తన బలగం ఉంటుంది. సో ఇప్పుడు భవానీకి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు శివ ఒక్కడే వెళ్ళలా, తనతో పాటు తన ఎక్స్ట్రా పవర్, తన బలగం, తనతో పాటు ఉన్న తన ఫ్రెండ్స్ 4-5 ఉన్నారు, సైకిల్ చైన్లు రాడ్లు పట్టుకొని. సో ఆ బలంతో ఒక ఎక్స్ట్రా పవర్ అనేది వచ్చింది శివకు. పారిపోడు, సైకిల్ మీద తన అన్న కూతురు ఎక్కించుకొని పారిపోయినట్టు ఈ సీన్ లో పారిపోడు. ఇక క్లైమాక్స్ ఫైట్ దగ్గరికి రండి. క్లైమాక్స్ లో గనక చూస్తే శివ బలగాన్ని తీసుకురాడు, 4-5 ఫ్రెండ్స్ని వేసుకొని రాడు భవాన్ చంపడానికి, రాడ్డు తీసుకురాడు, గన్ను తీసుకురాడు, సైకిల్ చైన్ తీసుకురాడు. ఒంటరిగా క్లైమాక్స్ లో భవానీని చంపడానికి వెళ్తాడు శివ. ఆ వెళ్ళేటప్పుడు కూడా ముందు సీన్ ఏం జరుగుతుంది, ఆ వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాడు మీరు గమనించండి. క్లైమాక్స్ లో ఒక యానిమల్ ఇన్స్టింక్ట్ మనకు శివ లోపల కనిపిస్తుంది. ముందు సీన్ ఏంటంటే, భవానీని చంపడం కంటే ముందు సీన్ ఏంటి, ఆ పాపను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఆ పాపని చంపేసి శివాన్ని పంపిస్తాడు భవానీ. ఇప్పుడు శివ అది చూసిన తర్వాత ఒక రేజ్ అనేది వచ్చేస్తుంది, ఒక యానిమల్ ఇన్స్టింక్ట్ అండి. ఇప్పుడు కుక్క ఫ్యామిలీని ముట్టుకున్నారనుకోండి, ఒక కుక్క పిల్లని ముట్టుకున్నారనుకోండి,
తన పిల్లను ముట్టుకుంటే, తన పిల్లకి ఏమైనా హాని చేస్తే కుక్క అయినా సరే అది సింహం అయిపోతుంది. మనలో చాలా మందికి అనుభవమే. మనమేం దాన్ని చంపము, జస్ట్ దాని దగ్గరికి వెళ్తున్నాము అని తెలిస్తే చాలా ఆ పిల్ల దగ్గరికి, కుక్క పిల్ల దగ్గరికి. కుక్క చాలా వైలెంట్ గా సింహంలాగా రియాక్ట్ అయిపోతుంది. అంటే కుక్క పిల్లను ముట్టుకుంటేనే, కుక్క పిల్లకు హాని చేస్తేనే అది సింహం అయిపోతే, మరి సింహం పిల్లను ముట్టుకుంటే మరి సింహం ఏమవుతుంది? థింక్, పవర్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఇక అన్లిమిటెడ్ పవర్ ఉంది నా దగ్గర అన్న రేంజ్లో ముందుకు వచ్చేస్తుంది అది. మీకు ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. ద రెవెనెంట్ అని చెప్పి సినిమా వచ్చింది. లియోనార్డో డికాప్రియోకి ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టినటువంటి సినిమా. టైటానిక్ కి కూడా లియోకి ఆస్కార్ అవార్డు రాలా. బ్లడ్ డైమండ్ లాంటి అద్భుతమైన సినిమాలు యాక్ట్ చేసిన ఆస్కార్ అవార్డు రాలా. బట్ ద రెవెనెంట్ సినిమాకి లియోనార్డో డికాప్రియోకి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆ సినిమాలో ఒక బేర్ సీన్ ఉంటుంది, ఒక గ్రిజ్లీ, ఒక ఎలుగుబంటి. దాని పిల్లల్ని వేటాడడానికి, దాని పిల్లల్ని ఎత్తుకుపోవడానికి ఒక బ్యాచ్ వస్తారనమాట. నార్త్ డకోటాలో తీశారు, యుఎస్ఏలో. అందులో ఈ లియోనార్డో డికాప్రియో కూడా ఉంటాడు. అసలు హీరో మీదికి ఆ ఎలుగుబంటి దాడి చేస్తుందండి. అంటే తన పిల్లల్ని టచ్ చేయడానికి వచ్చారు వీళ్ళు అని తెలిస్తే ఎలుగుబంటి ఎంత భయంకరంగా రియాక్ట్ అవుతుంది అనేది మనం ఆ సినిమాలో చూడొచ్చు. ఎదురుగా లియోనార్డో డికాప్రియో ఉన్నాడా, టామ్ క్రూజ్ ఉన్నాడా, ఎదురుగా బాహుబలి ఉన్నాడా, బల్లాల్ దేవా ఉన్నాడా, 10 అడుగులోడు ఉన్నాడా, 20 అడుగులోడు ఉన్నాడా, అస్సలు ఎలుగుబంటి కేర్ కూడా చేయదు. చాలా భయంకరంగా ఉంటుంది దాని రియాక్షన్. దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. అసలు చీల్చి పారేస్తుంది మొత్తం ఆ లియోనార్డో డికాప్రియోని. అక్కడి నుంచి ఎలా అతను గెటాన్ అయ్యి మళ్ళీ బతికాడు, ఎట్లా ఆ జర్నీ చేశాడు అనేది ఆ తర్వాత సినిమా అనమాట. ఎందుకో చెప్తున్నానంటే, అంటే ఒక జంతువు యొక్క పిల్లల్ని ముట్టుకుంటే జంతువు ఎంత భయంకరంగా రియాక్ట్ అవుతుంది అన్నది చూస్తే ఆ యానిమల్ ఇన్స్టింక్ట్ అనేది మనుషుల్లో కూడా ఉంటుంది. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని అరిస్టాటిల్ అన్నట్టు మనలో కూడా ఆ జంతు ప్రవృత్తి, ఆ జంతు స్వభావము అది ఉంటుంది. ఎగ్జాక్ట్ గా అండి నాగార్జున విషయంలో కూడా మీరు చూస్తే తన కూతురు కాదు, తన అన్న కూతురే. బట్ వాళ్ళ ఇంట్లో తిరిగేటటువంటి అమ్మాయి, బాబాయ్ బాబాయ్ అని చెప్పి పిలుస్తూ ఎంత ముద్దుగా ఉండేటటువంటి అమ్మాయి. అంతకుముందు ఆ అమ్మాయిని కాపాడడానికే కదా. అంతకుముందు కూడా ఒక రకంగా చూస్తే పారిపోతున్నటువంటి శివాలో కూడా అక్కడ కూడా యానిమల్ ఇన్స్టింక్ట్ మీరు చూడొచ్చు. ఏది సైకిల్ మీదకి ఎక్కి పారిపోయేటప్పుడు కూడా అక్కడేంటో తెలుసా, అక్కడ సింహము అవ్వడు, ఎలుగుబంటి అవ్వడు, ఒక కోడిపెట్ట తన పిల్లల్ని తన రెక్కల కింద దాచిపెడుతుంది. గద్ద వచ్చి ఎత్తుకుపోకుండా ఉండేలాగా చూసుకునే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఒక టైప్ ఆఫ్ యానిమల్ ఇన్స్టింక్ట్ కనిపిస్తే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ యానిమల్ ఇన్స్టింక్ట్ క్లైమాక్స్ లో. ఆ పాపను చంపిన తర్వాత వచ్చినటువంటి రేజ్ డైరెక్ట్ గా క్లైమాక్స్ సీన్ కి కనెక్ట్ అయిపోతుంది, క్లైమాక్స్ ఫైట్ కి కనెక్ట్ అయిపోతుంది. ఇంకా అక్కడ ఏం లేదు, భవానీకి శివాకి మధ్య వేరే ఈక్వేషన్ ఏం లేదు. ఆల్రెడీ గొడవ, ఈ రచ్చ నడుస్తోంది వాళ్ళిద్దరి మధ్య. ఒక పొలిటికల్ రైవలరీ రేంజ్ లో నడుస్తూనే ఉంది. భవానీకి సంబంధించిన వ్యాపారాలు మూసేయించడాలు, భవానీ వీళ్ళ మీద దాడులు చేయించడాలు అటు నడుస్తూనే ఉన్నాయి. బట్ ఆ పాపను ముట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఆ సీన్ చూడండి. అంటే క్లైమాక్స్ కూడా ఎందుకు అంత కన్విన్సింగ్ గా ఉంటుంది అంటే, శివ చాలా ఆ పాత్ర చాలా అద్భుతంగా ఎవాల్వ్ అవుతూ వచ్చాడు. దాంతోపాటు అరే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు కదా అని జనాలు కనీసం ఆలోచించకుండా అనుకునే విధంగా, ఫీల్ అయ్యే విధంగా ఆ క్లైమాక్స్ సీన్ ఉంటుంది. సో నాకు తెలిసి అండి, ఒకవేళ ఆ సైకిల్ చేజ్ ఒకటి ఉంటుంది చూసారా, ఫస్ట్ మనం మాట్లాడుకున్నది, శివ పారిపోతాడు కదా, ఒకవేళ ఆ సీన్ లో గనక ఆ పాపని రౌడీలు అక్కడ చంపేసి ఉంటే శివ పారిపోయి ఉండేవాడు కాదు. తన చేతుల్లో రాడు లేకపోయినా, సైకిల్ లేకపోయినా, చైన్ లేకపోయినా పారిపోయేవాడు కాదు. 4 దెబ్బలు తను తిన్నా సరే, 4 కత్తిపోట్లు తను పడ్డా సరే ఆ పాపను సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. లేదా ఇంకా పాపను వాళ్ళు చంపేసే పరిస్థితిలోకి వచ్చారంటే తాను వైలెంట్ గా అయ్యే సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ శివ సినిమా అంత న్యాచురల్ గా ఫ్లో లాగా ముందుకు వెళ్తూ ఉంటుంది. పాత్ర అనేది ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ చేయడం కానీ, సహజత్వానికి దూరంగా ఉండడం కానీ ఉండదు. అది స్పెల్ బౌండ్ అయ్యేలాగా చేసింది చూసేటటువంటి ప్రేక్షకులను. సో ఆ క్లైమాక్స్ సీన్ లో ఆ పాప చనిపోయిన తర్వాత వెళ్తాడు, ఇంకా రెబెల్ అవుతాడు. ఆ టైంలో సైకిల్ చైను లేదు, రాడ్డు లేదు, తుపాకీ లేదు, వెనక బలగము లేదు, ఏమీ లేదు. వెళ్తాడు. ఆ భవానీ గాడికి కూడా అర్థమైపోయింది. మీరు చూస్తే జనరల్ గా భవానీ ఫస్ట్ నుంచి గూండా, శివ ఫస్ట్ నుంచి గూండా కాదు, భవానీ గూండా. భవానీకి సంబంధించిన ఇంట్రొడక్షన్ లోనే ఉంటుంది, పోలీస్ ఆఫీసర్ చేత చెప్పిస్తారు. భవానీ జస్ట్ ఇండివిజువల్ గా వస్తున్నటువంటి శివాని, ఏ ఆయుధము లేకుండా ఇండివిజువల్ గా వస్తున్న శివాని చూసి భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు. కానీ భయపడి పారిపోతాడు భవానీ. ఎందుకంటే ఆ భవానీ పాత్రకు కూడా తెలుసు, ఆ పాపని చంపేశాము, ఈడిప్పుడు ఒక యానిమల్ ఇన్స్టింక్ట్ తో వస్తున్నాడు, చాలా వైలెంట్ గా ఉన్నాడు, ఈ ఆపడం చాలా కష్టము అనేది ఆ భవానీ పాత్రకు కూడా సబ్లిమినల్ గా తెలుసు. చేస్తాడు భవానీ పాత్రను. సరే ఆ తర్వాత క్లైమాక్స్ ఫైట్ చంపేస్తాడు. సో ఇప్పుడు మీకు ఓవరాల్ గా 4 సీన్స్ లో శివ పాత్ర ఎంత చక్కగా ఎవాల్వ్ అవుతూ, పరిస్థితులకు తగ్గట్టు బ్లెండ్ అవుతూ, ఎవాల్వ్ అవుతూ ఎలా వచ్చింది అనేది మనకు అర్థం అవుతుంది. సో 4 సీన్స్ మనం ఏం మాట్లాడాం, జేడీ చక్రవర్తితో ఫైట్, అందులో
ఒక యాక్వైంటెన్స్, ఈ జేడి అనేవాడు నా క్లాస్మేటే అన్నటువంటి ఒక యాక్వైంటెన్స్ కూడా సైకలాజికల్ గా శివాని డ్రైవ్ చేసింది అని చెప్పి నాకు అనిపిస్తుంది. అంటే చాలా ఈజీగా కొట్టేస్తాడు జేడి చక్రవర్తిని, ఆ పక్కనున్నోడిని కొట్టి జేడి చక్రవర్తిని ఎంటవాడి తరమడం వెనక నా యాక్వైంటెన్స్, నాకు తెలిసినోడే, నా క్లాస్మేటే, నా లెవెల్లోనే నేను చూస్తాను అన్నట్టుగా తన లెవెల్లో చూస్తాడు. సైకిల్ మీద పారిపోయే సీన్లో చాలా న్యాచురల్ గా హ్యూమన్ ఇన్స్టింక్ట్, అంటే పారిపోవడం అనేది, ఫైట్ ఆర్ ఫ్లైట్, మనకి ఏదైనా ఒక డేంజర్ వచ్చినప్పుడు యానిమల్లో కూడా ఫైట్ ఆర్ ఫ్లైట్ అనేది ఉంటుంది, హ్యూమన్ ఇన్స్టింక్ట్ కూడా అదే. సో ఆ ఆస్పెక్ట్, పాపను కాపాడేటటువంటి ఆస్పెక్ట్ ప్లస్ తాను కూడా పారిపోయేటటువంటి హ్యూమన్ ఇన్స్టింక్ట్ ఆస్పెక్ట్, రెండు కలగలిపినటువంటి సీన్ సైకిల్ మీద పారిపోయే దాంట్లో కనిపిస్తే, రెయిన్ ఫైట్ తర్వాత భవానీ అడ్డకెళ్ళి వార్నింగ్ ఇచ్చేటప్పుడు తన సెల్ఫ్ పవర్ తో పాటు తన పక్కన ఉన్నటువంటి బలగం పవర్ కూడా యాడ్ అయ్యి ఉంటుంది, ఆ పవర్ ఉంటుంది. క్లైమాక్స్ ఫైట్ లో అదే జస్ట్ సెడ్ యానిమల్ ఇన్స్టింక్ట్, ఎంత వైలెంట్ అవుతుందో యానిమల్ అనేది అది, ప్లస్ ఫైనల్ గా అంటే ఏ రేంజ్ లో శివ పాత్ర ఎవాల్వ్ అయ్యింది. భవానీ అన్నవాడిని చూసి అసలు భయపడడం లేదు, వాడే భయపడి పారిపోతున్నాడు శివాని చూస్తుంటే. అంటే ఏ రేంజ్ కు శివ పాత్ర ఎలివేట్ అయ్యింది అన్నది ప్రేక్షకుల మెదళ్ళ మీద పడిపోతుంది. అంటే భవానీగాడైనా ఎవడైనా నన్నేం పీకలేడు, ఆ స్టేజ్కి వచ్చాను ఇప్పుడు నేను, ఈ నన్నేం పీకుతాడు అన్నటువంటి ఆ పవర్ గానీ ఆ బాడీ లాంగ్వేజ్ గానీ ఉంటుంది ఆ శివ లోపల భవానీ చేసేటప్పుడు. మీకు ఇంకో తమాషా ఆస్పెక్ట్ ఏంటంటే, భవానీ ఎంత రౌడీ అయినా ఏమైనా కత్తి తీసుకొని ఒక్కొక్కరిని పొడిచినా, గొల్లపూడి మారుతిరావు గారిని హత్య చేసినా, అందులో ఎవరిని ఏం చేసినా కానీ భవానీ చుట్టూ కూడా ఎప్పుడు రౌడీలు ఉంటారు. మీరు గమనిస్తే ఆ రౌడీల పవర్, తన బలగం పవర్ కూడా భవానీకి యాడ్ అవుతూ వస్తుంటుంది, పొలిటికల్ పవర్ కూడా భవానీకి యాడ్ అవుతూ వస్తుంటుంది. బలగం పవర్ ఎప్పుడైతే భవానీకి కట్ అయిపోయిందో, పొలిటికల్ పవర్ ఎప్పుడైతే కట్ అయిపోయిందో, తను కూడా మొత్తం చేతులు నరికేసినట్టు నిర్వీర్యం అయిపోయాడు. తన ఇండివిజువల్ పవర్తోనే తాను శివాను ఎదుర్కోవాలి. ఇప్పుడు శివాను ఎదుర్కోగలిగే సత్తా, దమ్ము తనకు లేదు, తన బలగం పవరు, తన పొలిటికల్ పవర్ లేకుండా అన్న విషయం కూడా అర్థమయ్యి ఉంటుంది. అదే అర్థమై కూడా భవానీ లాస్ట్లో శివాని చూసి చూడగానే పారిపోతుంటాడు. అంటే సైకిల్ మీద పాపనెక్కించుకొని పారిపోయే సీన్లో సినిమా మధ్యలో శివ పాత్ర జింక్ అయితే, ఆ వెనక వచ్చిన 4-5 తోడేళ్ళు అయితే, క్లైమాక్స్కి వచ్చే వరకు శివ పాత్ర ఒక పులో, ఒక ఎలుగుబంటో, ఒక లయన్ లాగానే ఉంటే, ఈ భవానీ గాడి పాత్ర జింకలాగా పారిపోతూ ఉంటుంది. అంత అద్భుతంగా సినిమా అనేది ఎవాల్వ్ అయ్యిందండి, అద్భుతంగా ఎవాల్వ్ అయ్యింది. ఇంకా చాలా చాలా విషయాలు శివాక్ సినిమా సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా అండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకునే ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. నెక్స్ట్ వీడియో కోసం గెట్ రెడీ. ధన్యవాదాలు.